అందరికీ షలోం. ప్రార్థన. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, అదోనై నన్ను చేరదీయుచున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎలోహిం కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము అని వాగ్దానము చేసిన తండ్రి మీకు స్తోత్రం. అదోనై తన ప్రజలకు బలమును అనుగ్రహించును, అదోనై తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును అని వాగ్దానము చేసిన తండ్రి మీకు స్తోత్రం. నీ యందు భయభక్తులు గల వారిని నిమిత్తము నీవు దాచి ఉంచిన మీరు ఎంతో గొప్పది అని వాగ్దానము చేసిన ఎలోహిం మీకు స్తోత్రం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించినందుకు ఎలోహిం మీకు స్తోత్రం. అదోనై యందు నిమ్మకయుంచుము, వారిని కృప ఆవరించుచున్నదని వాగ్దానము చేసిన తండ్రి మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి తగు రీతిగా మమ్మల్ని మేము నీ యొక్క ఆత్మ రూపేణ బలపరుచుకొని తండ్రి నీ నామమును హెచ్చించే రీతిగా మా జీవితం మలుచుచున్నందుకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులు మా రక్షకుడి మోచకుడి నజరేయుడిని యేషువ మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. మనుగడయే మారు మలుపు తిరిగేనా, మనుగడయే మారు మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేనా. సమయోచితమైన నీ కృపణ నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 21వ వచనము నుంచి ధ్యానించుకుంటున్నాం. ఇక్కడ ఎలియాజరు, యాజకుడైన ఎలియాజరు సైనికులతో ఈ విధంగా చెప్తున్నాడు. ఎలోహిం వారు మోషకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు, ఆజ్ఞాపించినట్టు ఈ విధంగా చేయండి. ఏంటంటే బంగారమును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తంగరమును, సీసమును అగ్ని చేత చెడని వస్తువులను అగ్నిలో వేసి తీస్తే అవి పవిత్రమవుతాయని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే అగ్నితో చెడు వస్తువులను నీళ్ళలో వేసి తీస్తే అవి పరిశుద్ధంగా మారతాయని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి తర్వాత 7వ దినమున మీరందరూ కూడా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పాలెము లోపలికి రావచ్చునని వాళ్ళందరితో కూడా తెలియజేసినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. మోషే ఎలియాజరులు కలిసి ఇజ్రాయేలీయులను, మనుషులనేమి పశువులనేమి దూపుడు సొమ్మునేమి మొత్తమును లెక్కించి 2 భాగాలుగా చేసి
యుద్ధమునకు బయలుదేరినటువంటి సేనకు ఒక భాగము, ఇజ్రాయేలీయుల యొక్క సేనకి సమాజం అంతటికిను సగభాగం అంటే 2 భాగాల్లో సగం సగంగా చేసి ఆ విధముగా మరి పంచిపెట్టమని మరి హషేం వారు తెలియజేసినట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగనే చేశారు. అయితే మరి యుద్ధ సేనకు సగం, ఆ సగములో నుంచి ఎలోహిం వారికి పన్ను కట్టాలి. ఇటు ఇజ్రాయేలు సగంలో నుంచి పన్ను కట్టాలి, అటు యుద్ధ సేనల నుంచి కూడా ఎలోహిం వారికి మరి పన్ను కట్టాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ పన్ను ఏ విధంగా వచ్చిందంటే, గొర్రె మేకలలో నుంచి 675 ఎలోహిం వారికి పన్నుగా కట్టాలి. పశువుల నుంచి 72, గాడిదల నుంచి 61, మనుష్యుల నుంచి 32. ఇవన్నీ కూడా మరి మోషే వారు యాజకుడైన ఎలియాజరుకు మరి ఇచ్చినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇది 500కి 1 చొప్పున వస్తేనే ఈ విధంగా వచ్చింది. ఏది? ఈ యుద్ధ సైన్యం నుంచి తీసుకున్నటువంటి ఈ యొక్క పన్ను, ఎలోహిం వారికి పన్ను ఎలియాజరుకు చెందింది. అలా కాకుండా ఇజ్రాయేలీయులకు సంబంధించిన సగముల నుంచి 50కి 1 చొప్పున మనుషులనేమి పశువులనేమి గాడిదలనేమి అలా తీసి అక్కడ ఉన్న లేవీయులు, మందిరమును కాపాడే లేవీయులకు ఏమని ఎలోహిం వారికి చెప్పినందున వాటి లెక్క 3,32,500 గొర్రె మేకలు, 36,000 గోవులు, 30,500 గాడిదలు, 16,000 మనుషులు, ఈ అన్నింటిలో నుంచి ఒక్కొక్కటి చొప్పున 50కి 1 చొప్పున తీసి మరి మోషే వారు లేవీయులకు ఇచ్చినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నా. ఇవియుగాక సహస్రాధిపతులు, శతాధిపతులు వారు దోచుకున్నటువంటి మరి వస్తువులు, బంగారు వస్తువులను ప్రాయశ్చిత్తం, ఎలోహిం సన్నిధిలో వారికి ప్రాయశ్చిత్తం కలగటానికి నిమిత్తము బంగారు గొలుసులు, కడియాలు, ఉంగరాలు, పోగులు, పతకములు అర్పణగా ఎలోహిం వారికి అద్దరికి తీసుకొచ్చినప్పుడు మోషే ఎలియాజరులు వాటిని ఇజ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఎలోహిం వారి సన్నిధిలో ప్రత్యక్ష గుడారమున మొత్తం ఎంతంటే 16,750 తులముల బంగారాన్ని మరి ప్రత్యక్ష గుడారములో ఉంచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ దినమున్నటువంటి మనము తెలుసుకున్న విషయం ఏమిటంటే, మనము సంపాదించిన సంపాదనలో మరి ఎలోహిం వారికి అర్పణగా అర్పించాలి. మరి అది పరిశుద్ధపరచుకోవాలి. ఒకవేళ ఆ విధంగా పరిశుద్ధపరచుకునే విధంగా మనం ప్రతిష్ఠించుకునే విధముగా అర్పణలు అర్పించాలని తెలుసుకుని ఉన్నాం. కాబట్టి మరి ఈనాటి దినములో మరి నీవు నేను సంపాదించే సంపాదనలో ఆయనకి ఎంత మాత్రం ఇచ్చేవారంగా ఉన్నాం. ఒకవేళ ఆ విధంగా ఇవ్వలేకపోతే ఇచ్చేవారిగా ఉండి ఆయన నుంచి వచ్చే ఆశీర్వాద ఫలములను, వాగ్దానములను, స్వస్థతలను మెండుగా పొందుకొందుముగాక. ఆమేన్.